ఆచి చికెన్ మసాలా. ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించే పార్కుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లోని మిత్రా హిల్స్ పార్క్ స్థలాన్ని వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వేలం నిలిపివేయాలని స్థానికులు పార్కులో ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు వారికి సంఘీభావం తెలిపారు. తన రాజకీయ జీవితం హైదర్ నగర్ నుంచే మొదలైందన్నారు. తాను మొదటిసారి హైదర్ నగర్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాక ఈ పార్కును ఏర్పాటు చేయించానని చెప్పారు. అప్పటి సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తే ఈ స్థలాన్ని హెచ్ఎండిఏ కేటాయిస్తూ పార్కును అభివృద్ధి చేయమని ఆదేశించారని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పార్కును వేలం వేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గం అన్నారు. 24 ఏళ్ల కింద నేను ఇచ్చిన మీ దగ్గర రిసిప్ట్. వేలం ప్రక్రియ తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే కేటీఆర్ని తీసుకొచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటిని సైతం ముట్టడిస్తా ఉన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడున్నటువంటి మంత్రి విజయరామారావు గారు కానీ, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అలాట్మెంట్ చేసినటువంటి ల్యాండ్ ఇది ప్రజల కొరకే కేటాయించిన ల్యాండ్. ఇది సుమారుగా 8,000 గజాల జాగా ల్యాండ్. అందుకొరకే దీన్ని ప్రజలకు చెందాలి అనే ఆలోచనతో ఆ గతంలో అనుకున్నటువంటి ల్యాండ్. ఇవాళ కొత్త కాదు, 24 సంవత్సరాల కిందనే ఇది పార్కు చేయండి అని 27 గుంటలు పంచనామా చేసి, మొత్తం ఆఫీసులో పెట్టి పంచనామా చేసి హెచ్ఎండిఏకు హ్యాండ్ ఓవర్ చేసాం. ప్లాన్ కూడా చూడండి, ప్లాన్తో సదా ఇచ్చాం. కానీ చాలా కబ్జా అయిపోయింది. ఆ కబ్జా రోజులు పెట్టిరు ఏంది కానీ నిరుపేదలు కొనుక్కున్నారు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ అయినా కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు అమ్ముకుంటూ పోతాం, మీరు చూసుకుంటూ ఊకోమంటే ఊకునే ప్రసక్తి ఉండదు. వచ్చే ప్రభుత్వం మాది. నేను బిల్డర్లు కూడా చెప్తున్నా, ఎవరైనా కొన్నారు అంటే 65 సర్వే నంబర్ ఖచ్చితంగా బిల్డింగ్ కట్టినా గులగొట్టిచ్చే బాధ్యత తీసుకుంటాను నేను, గుర్తుంచుకోండి. 7వ తారీఖు నాడు మీరు టెండర్ పెట్టి కార్పాలు చేశారు అమ్ముతామని, విత్డ్రా చేసుకోవాలి. 7వ తారీఖులో కూడా విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీ రామారావు తీసుకొచ్చి ఈయన కూర్చోబెడతా, నిరాదీక్ష చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు అమ్మొద్దు అని డిమాండ్ చేస్తాం. నమ్మినట్టుంటే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మీ ఇంటి ముందు కూడా ధర్నాలు చేస్తామని చెప్పి కూడా